అన్న 200 కోట్లు ఏడికెళ్ళి తెస్తే నేను 20 ఎకరాలు 200 కోట్లు అంటే 20 ఎకరాలకు 200 కోట్లు లేదు. ఆ రోజు శివ ఏం చేసిండంటే, నీకు భూమి ఎక్కువ ఉందంట కదన్న ఇదంటే, శివ మా అయ్యేది ఉన్నది 2.5 ఎకరాలు, మా అత్తగారు ఇచ్చింది ఇంత, నేను కష్టపడి మా టీవీలో యాంకర్ చేసినప్పటి నుంచి ప్రతి రూపాయి దగ్గర పెట్టుకొని కలుపు ఖాళీ పెట్టుకొని నేను నా పిల్లం ఉపాసం ఉండి ఉప్పుడుండి భూమి కొనాలి ఏదో ఒక రోజు పిల్లలకి. నేను ఏదంటే మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ చూసిన నేను. మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారి గురించి చెప్పినాడు. అవును, అక్కడ ఇన్స్పైర్ అయిపోయినా, లేదు లేదు లేదు, అంత పెద్ద వ్యక్తి చెప్తుండంటే భూమికి ఏదో విలువ ఉంది. ఆ రోజు ఫిక్స్ అయిపోయి ప్రతి రూపాయిని భూమి మీద పెట్టి 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 అది కొంత ల్యాండ్ అయింది, కొంత అయింది. అన్ని కోట్లు అయితే కాదన్నది. షాద్నగర్ మా అంటే ఒక్కొక్క ఎకరా 3 కోట్లు 2 కోట్లు 1.5 కోటి ఉంటుంది. అన్ని ఒక దగ్గర లేవు కదా. అట్లా ఏదో ఉన్నకాడికి ఉంది. నా అంటే నేను హ్యాపీగా బతికేటట్టు పిల్లలు 20 ఎకరాలు ఉంది పొలం. 20 ఎకరాలు 20 ఎకరాలు అయితే వాస్తవం. 20 ఎకరాలు ఉందన్న ఉంది అంతే. అంటే శివ ఏం చేసిన దాని అంటే, నీకు 200 కోట్లు ఉంది అనేసరికి నాకు సడన్ గా నవ్వు వచ్చింది. దాన్ని వైరల్ చేస్తే అది ఎంత ఇబ్బంది పెట్టిందంటే, కొన్ని సందర్భాలలో వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అన్న కాడికి అయిపోయింది అది. బట్ అది ఓవర్ చేసినా సరే నెంబర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ, బట్ వాస్తవం అయితే వాస్తవం కదా. ఇప్పుడు ఈ జబర్దస్త్ కానీ ఈ చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం జీవితాంతం పరితపించే ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికంటే పోల్చుకుంటే కొమరము కమర్షియల్గా ఎకనామికల్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. అయితే అన్న నేను చెప్పాను, ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా దగ్గర పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు, బండి లేదు. నేను సత్యన రూమ్లో ఉన్నప్పుడు 1500 రూమ్ రెంట్ కట్టుకోనికి లేము. నేను చెప్పిన చాలా ఇంటర్వ్యూలలో సిగ్నల్ దగ్గర అవి నైటీలు అమ్ముతుంటే, పర్సులు గొడుగులు అవి మ్యాజిస్ట్రేట్ బుక్కులు, ఎఫ్ఎం రేడియోలు గుర్తుందా అన్న? ఎఫ్ఎం రేడియోలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేనా 10th 9th నేను అప్పుడు కోటిలో ఎఫ్ఎం రేడియోలు అమ్ముతున్నా. కొత్తగా వచ్చిన గుర్తుందా? సెల్లులు వేసి